భార్యాభర్తలను జతపరచి వారి దాంపత్య జీవితంలో దేవుడు తన బిడ్డలకు గర్భఫలమునిస్తున్నాడు. ఆ గర్భఫలము కూడా మన ప్రియులు జియా పేరెంట్స్ కి జియా మరి క్రిస్మస్ రోజే పుట్టడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. పాస్టర్ గారు ఒక్కళ్ళే ఆమెను అంటున్నారు, మీరు మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు. ఆమెననే మాట పలకటం మంచిది. ఏదైనా ఒక మంచి మాట మిమ్మల్ని తాకినప్పుడు ఆమెనండి, హల్లెలూయా అనండి. కొట్టాలనుకుంటే మమ్మల్ని కొట్టకుండా చప్పట్లు మాత్రం కొట్టండి, రైట్? మీరు అలాగే సైలెంట్ గా ఉంటే మీకు వాక్యము అర్థం కావట్లేదేమో అనేటటువంటి ఆలోచన నాకు వచ్చింది. పిల్లరా, దేవుడు జియా పేరెంట్స్ ని, తల్లిదండ్రులను దేవుడు ప్రేమించి, నాకైతే ఆ పాపను చూడగానే చాలా చూడముచ్చట అనిపించింది. వాళ్ళ మమ్మీ పాప ఇద్దరు కూడా ఒకే మ్యాచింగ్, చక్కగా దే ఆర్ బ్లెస్డ్. దేవుని దృష్టిలో కుమారులు స్వాస్యమని పిలిచాడు, కుమార్తెలను బహుమానమని పిలిచాడు. మీ అందరికీ సుపరిచితమైన ఎవరి కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో సిగ్గుపడక తమ విరోధులతో గుమ్మములో వాదింతురు అనే మాట 127వ సంకీర్తనలో మనం చూడగలుగుతున్నాం. కొన్ని గ్రామాల్లో సంఘ పెద్దలు బయట కార్యక్రమాల్లో నిర్వర్తిస్తారు, కానీ స్టేజీ మీదకి వచ్చి ఒక పాట పాడటం, ఆరాధన చేయటం, వాక్యం చదవటం, ఇవన్నీ కూడా సంఘ పెద్దలు నేర్చుకోవాలి. సంఘ పెద్దల లక్షణాలు ఇవి. పిల్లరా, సంఘ పెద్ద గారి ఇందాక ప్రార్థనలోనే కొన్ని వాక్యాలను వదిలివేశారు, పాటల్లో కూడా కొన్ని వాక్యాలను చెప్పారు ఆయన. అలాగుండాలి సంఘ పెద్దలంటే. మనందరికీ తెలుసు వాక్యము. ఈ రాత్రి నా ప్రశ్న ఏంటంటే, వాక్యానికి తగినట్టుగా మనము జీవించగలుగుతున్నామా అనేటటువంటిది ఇట్స్ మై క్వశ్చన్. నా ప్రశ్న మాత్రమే కాదు, కుటుంబ వ్యవస్థకు కర్త కర్మ క్రియ, కుటుంబ వ్యవస్థకు ప్రధానమైనటువంటి మూలరాయి అయినటువంటి దేవుడు ఈ బల్లిపల్లిలో ఉన్నటువంటి ప్రతి తల్లిని తండ్రిని అడుగుతున్నాడు, నా వాక్యం చదువుతున్నావు మంచిదే, నా వాక్యం వింటున్నావు మంచిదే, బట్ నా వాక్యమునకు తగినట్టుగా నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా అని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. నా వాక్యమునకు తగినట్టుగా ఒక భర్త జీవించగలుగుతున్నాడా? నా వాక్యమునకు తగినట్టుగా ఒక భార్య జీవించగలుగుతుందా? నా వాక్యమునకు తగినట్టుగా పిల్లలు జీవించగలుగుతున్నారా? నా వాక్యమునకు తగినట్టుగా దేవుని సేవకులు జీవించగలుగుతున్నారా? నా వాక్యమునకు తగినట్టుగా సంఘ పెద్దలు జీవించగలుగుతున్నారా? వాక్యం చదువుతాం, వాక్యం వింటాం, వాక్యం గురించి మాట్లాడతాం, కానీ వాక్యాన్ని పక్కన పెట్టేస్తాం. పిల్లల గర్భఫలం అనేటటువంటిది కేవలము దేవుని నుండి మాత్రమే వస్తుంది. ఈరోజు చూడండి, గర్భఫలము లేక ఎంతమంది బాధపడుతున్నారు. గర్భఫలము లేకుండా చాలా మంది భూమి మీద బాధపడుతున్నారు. పిల్లల్ని దత్తత తీసుకోవడం. నాకు 3 పిల్లలు. మొదట బాబు వచ్చున్నాడు. వాడికి BSc కంప్యూటర్స్ పూర్తి అయిపోయి స్టాబా పిలుపు నిమిత్తం బెంగళూరులో ఫైనల్ ఇయర్ బిబ్లికల్ థియాలజికల్ సెమినరీ చేస్తున్నాడు. బెంగళూరులో సెలవులకు వచ్చాడు. నాతో పాటు వచ్చినప్పటి నుంచి సేవలో ఉన్నాడు. తర్వాత 2 కుమార్తెలు దేవుడు ఇచ్చాడు. పాపలు 2 ట్విన్స్. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అందుకే బాబు ఇక్కడ చక్కగా ఆడుకుంటుంటే ఆ పాప అంకెలు చూడాలనిపించింది. ఈరోజు చాలా కుటుంబాల్లో అబ్బాయిలకు ఉన్నటువంటి ప్రయారిటీ అమ్మాయిలకు ఉండలేదు. పౌలు అంటాడు గలతీ సంఘానికి పత్రిక రాస్తూ, క్రీస్తునందు పురుషుడని కానీ క్రీస్తునందు స్త్రీ అని కానీ భేదము లేదు. పిల్లల కుమారులను స్వాస్యముగా దేవుడు ఇస్తున్నాడు, కుమార్తెలను బహుమానాలుగా ఇస్తున్నాడు. పిల్లల ఈ క్రిస్మస్ దినాన మీ అందరికి కూడా ఒక ప్రశ్న,
ఇచ్చినటువంటి ఆ కుమారులను ఎలా పెంచుతున్నావు? ఇచ్చినటువంటి కుమార్తెలను ఎలా పెంచుతున్నావు? దేవుడు ఒక దినాన లెక్కడిగేవి 4 ఉన్నాయి, జాగ్రత్తగా వినాలి. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ న్యాయపీఠం ఎదుట మనం నిలబడినప్పుడు 4 విషయాల్లో ఆయన లెక్క అడుగుతాడు. బల్లిపల్లిలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద, ప్రతి కుటుంబం కూడా వినవలసిన 4 విషయాలు. ఫస్ట్, దేవుడు నీకిచ్చినటువంటి జీవితాన్ని గురించి ఆయన లెక్క అడుగుతాడు. రెండవదిగా దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని గురించి లెక్క అడుగుతాడు. మూడవదిగా దేవుడు నీకు ఇచ్చినటువంటి ధనాన్ని గురించి లెక్క అడుగుతాడు. నాలుగవదిగా దేవుని లెక్క ఎలాగుండిద్ది అంటే, నా కొరకు నీవు భూమి మీద ఎన్ని ఆత్మలను సంపాదించావో. దిస్ ఈజ్ 4th స్టెప్ అన్నమాట. ఈ 4 విషయాల్లో మనం దేవునికి లెక్క చెప్పాలి. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, కనుక